హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మన RC17 డైరెక్టర్ ఆర్ఎస్ సుక్కు మన లెక్కల మాస్టర్ సుకుమార్ గారికి కంగ్రాచ్యులేషన్స్. ఎందుకంటే ఆయనకి పుష్ప 2 మూవీకి గాను ద బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్గా నేషనల్ అవార్డు రావడం జరిగింది. ఆయనతో పాటు మన తెలుగులో మరికొన్ని మూవీస్కి అయితే నేషనల్ అవార్డు అయితే రావడం జరిగింది. ఇంతగా అవి ఏ మూవీస్ ఒక్కసారి మనం మాట్లాడుకుందాం. నేను ఈ మూవీకి నేషనల్ అవార్డు వచ్చిందంటే నేనైతే షాక్ అయ్యి, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ మూవీకి నేషనల్ అవార్డు వస్తుందని చెప్పేసి. మన నిహారిక కొనిదెల గారు ప్రొడ్యూస్ చేసినటువంటి కమిటీ కుర్రాళ్ళు మూవీకి అయితే ద బెస్ట్ తెలుగు మూవీగా నేషనల్ అవార్డు అయితే రావడం జరిగింది. ఈ మూవీకి నేషనల్ అవార్డు రావడం, మన నిహారిక కొనిదెల గారు ప్రొడ్యూస్ చేయడం అంటే ఒక మెగా ఫ్యాన్స్ గా మనకి ప్రౌడ్ మూమెంట్ అనేది చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రభాస్ అన్న హీరోగా నాగ అశ్విన్ గారి డైరెక్షన్ లో వచ్చినటువంటి కల్కి మూవీకి ద బెస్ట్ పాపులర్ మూవీ అవార్డు అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి వెంకీ అట్లూరి గారి డైరెక్షన్ లో వచ్చినటువంటి లక్కీ భాస్కర్ మూవీకి ద బెస్ట్ డైలాగ్ గా అవార్డు అయితే రావడం జరిగింది అనమాట. ఇంకా అదర్ లాంగ్వేజెస్ లో ఇంకా వేరే వాళ్ళకి కూడా అవార్డ్స్ అయితే వచ్చినాయి. మన మమ్మూటి గారికి ఇంకా చాలా మందికి అయితే వచ్చినాయి. వీళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ మన చిరంజీవి గారితో ఒక ట్వీట్ అయితే వేయడం జరిగింది. ఇంకా ఇది పక్కన పెడితే మన సుకుమార్ గారికి ద బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా నేషనల్ అవార్డు అయితే రావడం జరిగింది. అది పుష్ప 2 మూవీకి. పుష్ప 2 తర్వాత రాబోతున్న RC17కి ఇక అతని వర్క్, మన సుకుమార్ గారి వర్క్ ఏ రేంజ్ లో ఉంటుందో, ఏ రేంజ్ లో విధ్వంసం చూపిస్తాడో ఇక మీ ఊహలకి యూ కెన్ ఇమాజిన్ అన్నమాట. అసలు మన సుకుమార్ గారికి ఈ అవార్డు అనేది ఇప్పుడు కాదు, ఎప్పుడో రంగస్థలం టైంలోనే రావాలి. మన హీరో రామ్ చరణ్ గారికి కూడా అప్పుడు ఒక నేషనల్ అవార్డు అయితే రావాల్సి ఉంది. కాకపోతే అప్పుడు కొన్ని పాలిటిక్స్ జరిగి వాళ్ళ యొక్క పలుకుబడి ఉపయోగించి మన రామ్ చరణ్ గారికి కాకుండా వేరే వాళ్ళకి వచ్చేలాగా దాన్ని అయితే చేంజ్ చేశారన్నమాట. నేను బల్ల గుర్తి చెప్తున్నాను. అప్పుడు ఖచ్చితంగా రామ్ చరణ్ గారికి నేషనల్ అవార్డు వచ్చింది. అప్పటికప్పుడు చేంజ్ చేసేసి వేరే ఇద్దరు హీరోలకి అయితే ఇవ్వడం జరిగింది. అందుకే వాళ్ళు ఎవరంటే ఆయుష్మాన్ ఖురానా అందాదన్ మూవీకి ఆయనకైతే నేషనల్ అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి విక్కీ కౌశల్ కి ఉరి ది సర్జికల్ స్ట్రైక్ అనే మూవీకి అయితే వీళ్ళిద్దరికి నేషనల్ అవార్డు అయితే రావడం జరిగింది అనమాట. ఏదో అయిపోయింది. అప్పుడు ఏదో రామ్ చరణ్ గారికి రంగస్థలం టైంలో అవార్డు అయితే మిస్ అయింది. కానీ ఈసారి 2025, 2026కి పెద్ద మూవీకి ఎట్టి పరిస్థితుల్లో నేషనల్ అవార్డు మిస్ అయ్యే ఛాన్సే లేదు. 1000% ఆయనకి నేషనల్ అవార్డు వచ్చి తీరుతుంది. ఎందుకంటే ఆయన పెద్ద మూవీలో ఆయన యాక్ట్ చేయలేదు, జీవించాడు. పెద్ద క్యారెక్టర్ లో పరకాయ ప్రవేశం చేశాడు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఎక్కడ కూడా రామ్ చరణ్ అనే వ్యక్తి కనిపించడు. పెద్ద క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తుంది. ప్రతి చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ కూడా ఎంత అద్భుతంగా చేశాడంటే అంత అద్భుతంగా చేశాడు. ఫస్ట్ హాఫ్ లో 1 ఎపిసోడ్ దగ్గర నుంచి ఇంటర్వల్ బ్లాక్ వరకు కూడా రామ్ చరణ్ గారు చేసిన పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో పీక్స్ అని చెప్పాలి. ఇంకా మరీ ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చేటువంటి హాస్పిటల్ ఎపిసోడ్ ఏదైతే ఉందో అది సింగిల్ టేక్ లో చేశాడు. సింగిల్ టోక్ లో చేసినటువంటి ఎపిసోడ్కి ఇది బిగ్గెస్ట్ అప్లాస్ రావడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు ఈ నేషనల్ అవార్డు అంటున్నారు కానీ రామ్ చరణ్ గారికి నేషనల్ అవార్డు కంటే గొప్ప అవార్డు జనం ఎప్పుడో రంగస్థలం టైంలోనే ఇచ్చేసారు. పెద్ద మూవీ చూసి బయటకు వచ్చినటువంటి ప్రతి ఒక్క ఆడియన్లో కూడా సినిమా ఎలా ఉంది, బాగుంది, యావరేజ్ ఉంది, బాగాలేదని మాట్లాడారు. కానీ రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ గురించి ఎవరు కూడా తప్పుగా మాట్లాడలేకపోయారు. ప్రతి ఒక్కరు కూడా అసలు ఏమన్నా యాక్ట్ చేశాడా, నేషనల్ అవార్డు ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి మాట్లాడారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా కంటతడి పెట్టుకున్నారంటే, అసలు పెద్దవాళ్ళు కంటతడి పెట్టుకున్నారంటే ఓకే, చిన్న పిల్లలకి ఏం తెలుసండి, అసలు ఏం అర్థమవుతుందండి వాళ్ళకి. వాళ్ళ చేత కూడా చరణ్ అన్న తన పెర్ఫార్మెన్స్ తో కంటతడి పెట్టించాడంటే ఆ పెద్ద క్యారెక్టర్కి, పెద్ద మూవీకి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు ఎంత కనెక్ట్ అయ్యారో క్లియర్ గా అర్థమైపోతుంది. అసలు ఒక యాక్టర్ గా ఇంతకు మించి ఒక ప్రౌడ్ మూమెంట్ ఏముంటది. ఒకవేళ మనం నేషనల్ అవార్డు వచ్చినా రాకపోయినా రామ్ చరణ్ గారికి పెద్ద ఫరాక్ అయితే పడదు. కానీ మన యాజ్ ఏ రామ్ చరణ్ గారి అభిమానులుగా మన రామ్ చరణ్ గారికి నేషనల్ అవార్డు వస్తే మనం ప్రౌడ్ గా చెప్పుకోవడానికి ఉంటుందని చెప్పేసి మనం నేషనల్ అవార్డు రావాలని మనం కోరుకున్నాం. కానీ రామ్ చరణ్ గారికి వచ్చినా రాకపోయినా పెద్ద ఫరాక్ పడదని నేనైతే అనుకుంటున్నాను. అసలు ఇలాంటి పెద్ద క్యారెక్టర్ కి నేషనల్ అవార్డు ఖచ్చితంగా వచ్చి తీరాలి. ఒకవేళ రాలేదంటే చెప్తున్నాక పాలిటిక్స్ చేసి వాళ్ళ యొక్క పలుకుబడి ఉపయోగించి డబ్బులు ఇచ్చి ఆ నేషనల్ అవార్డును కొనుక్కుంటున్నారని క్లియర్ గా మనం డిసైడ్ అయిపోవచ్చు. ఒకవేళ రామ్ చరణ్ గారికి ఈసారి రాకపోతే ఆ నేషనల్ అవార్డు అనే అవార్డుకే విలువ ఉండదు నాకు తెలుసు. ఈసారి 2025, 2026 నేషనల్ అవార్డు బరిలో మన రామ్ చరణ్ గారితో పాటు ధురంధర్ మూవీ హీరో రణబీర్ సింగ్ గారు కూడా
పోటీ పడబోతున్నారు. దురంధర్ మూవీకి రణ్వీర్ సింగ్ గారు చేసిన పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్. ఆయన కూడా చాలా బాగా చేశాడు. ఒకవేళ 2018లో లాగా 2 అవార్డ్స్ ఇచ్చే లెక్క అయితే మన రామ్ చరణ్ గారికి, రణ్వీర్ సింగ్ ఇద్దరికి కూడా అవార్డ్స్ అయితే ఇస్తారు. ఒకవేళ ఒకే అవార్డు ఇచ్చే లెక్క అయితే కనుక ఖచ్చితంగా ఈ దురంధర్ మూవీకి బెస్ట్ మూవీ అవార్డు అయితే ఇస్తారు. మన పెద్దిగడికి అయితే కనుక బెస్ట్ యాక్టర్ అవార్డు అయితే ఇస్తారు. అందులో డౌట్ లేదు. 2025, 2026 ఈ నేషనల్ అవార్డు బరిలో మన రామ్ చరణ్ గారికి అవార్డు వస్తుంది అనుకుంటున్నారా, రాదనుకుంటున్నారా? కామెంట్ బాక్స్ లో రాసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.